హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను, అందరూ బాగుండాలనుకుంటాను. ఈరోజు చపాతీలోకి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బీట్రూట్ ఫ్రై రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా నేను బీట్రూట్ తీసుకున్నాను 250 గ్రామ్స్. ఇవి శనగలు నాకు వరలక్ష్మీవ్రతంకి ఇచ్చినారు, అవి అలానే ఫ్రిడ్జ్లో ఉంటే అవి కూడా వేసుకొని ఇలా మొలకలు వచ్చాయి, వాటిని కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఇలా నేను బీట్రూట్ను పీల్ తీసుకొని ఇలా మొత్తం ఎడ్జెస్ అంతా తీసేసుకోవాలి పీలర్తో. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఇలా శనగలు, కరివేపాకు, ఒక ఆనియన్, మిర్చి, గార్లిక్ స్మాష్ చేసి పెట్టుకున్నాను, బీట్రూట్ పీసెస్ తీసుకున్నాను. ఇలా ఒక ప్యాన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా ప్యాన్లో ఆయిల్ వేసాను, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, గార్లిక్ వేద్దాము. గార్లిక్ వేసి గార్లిక్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్, ఎండుమిర్చి, కర్రీ లీవ్స్ ఇవంతా వేసి ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే మనము సాల్ట్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇది చపాతీలోకి కానీ లేకుంటే అన్నంలో మనం సైడ్ డిష్గా కానీ బాగుంటుంది, లేదంటే స్నాక్స్ లాగా సైడ్ డిష్గా కూడా తినచ్చు. ఈ బీట్రూట్ హెల్త్కు చాలా మంచిది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, బ్లడ్ కూడా ప్యూరిఫై చేస్తుంది. ఇప్పుడు నేను ఆనియన్స్ ఫ్రై అయినాయి, ఇలా శనగలను వేసి ఫ్రై చేసుకుంటాను రా స్మెల్ పోయే వరకు. ఈ శనగలు వేసుకోవడం వల్ల మనకు బీట్రూట్ ఫ్రై చాలా బాగుంటుంది. చూడండి, పచ్చివాసన పోయింది, కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము బీట్రూట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ వేసేసి కలుపుకుందాము. మీరు పచ్చి బఠానీ అయినా వేసి చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ బీట్రూట్ వేసుకొని చేసుకోవచ్చు. స్వీట్ ఉంటుంది బీట్రూట్ ఓన్లీ అయితే. ఇలా ఏమన్నా పప్పులు వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఫ్రై అయ్యింది. ఇప్పుడు కొంచెం కారపొడి వేద్దాము. దీనికి అలా అయినా తినచ్చు, లేదంటే కారపొడి లేదా పప్పుల పొడి, పల్లీల పొడి అయినా వేసుకోవచ్చు. నేను అడుగు అంటుతుందని కొంచెం వాటర్ వేసాను. కారపొడి వేస్తే ఇప్పుడు వేసామనుకోండి అట్లా పీసెస్కి అంతా పడుతుంది, పచ్చివాసన కూడా రాకుండా ఉంటుంది కారపొడి, అందుకని వేసి ఫ్రై చేశాను. చూడండి, దగ్గర పడుతుంది, చూద్దాం ఉడికాయ లేదని. లేదు, ఇంకా కొంచెం ఉడకాలి, ఇంకొంచెం వాటర్ వేసి ఉడకనిద్దాము. చూడండి, ఫైనల్గా ఉడికింది. ఇప్పుడు మనము కొత్తిమీర వేసి గార్నిష్కి దించేసుకుందాము. అంతే, చాలా ఈజీగా బీట్రూట్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి చాలా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు, జస్ట్ కారపొడి, ఉప్పు ఉంటే చాలు, అంతే. వెల్లుల్లి వేయడం వల్ల మనకు టేస్ట్ బాగా అనిపిస్తుంది, వెల్లుల్లి లేకుండా కానీ వేసుకోవచ్చు. మీకు చూడండి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని